యవనస్తుల పిల్లలు ప్రతి ఒక్కరు మోకరించాలి. యవనస్తులు అన్నాను, మోకరించిన వాళ్ళంతా ముసలోళ్ళే. ఇంకా మోకరించు. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహిమాన్వితుడా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. దయగల దేవ, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవ. గత వారంలో నా తండ్రి మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడి సంరక్షించిన దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు నా ప్రభ పునరుత్థాన దినము, ప్రభు దినము తండ్రి. నీ మందిరంలో తండ్రి పరిశుద్ధులుగా మేమందరం తండ్రి చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, కీర్తించుటకు మీరు మాకిచ్చిన గొప్ప భాగ్యమునక దేవా మీకు వందనాలు. అయ్యా, మేము ఈరోజు కలిగి ఉన్న ఆరోగ్యం, ఆయుష్ నీవు ఇచ్చింది ప్రభా. దినదినం నీకు పుట్టు నూతన వాత్సల్యం చేత ఈ దినం మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి కాపాడిన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. పాటల చేత స్తుతించగలిగే భాగ్యమునిచ్చిన దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆరాధించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి దేవా మీకు వందనాలు ప్రభా. తండ్రి, ప్రాముఖ్యమైన నీ వాక్యం కనుక వాక్యం నా తండ్రి ప్రభా ధ్యానిస్తున్నప్పుడు నన్ను మరుగుపరచండి ప్రభా. నా నోటికి మీ మాటలు అందించండి ప్రభా. ఒట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభా నా తండ్రి ఇక్కడ వాక్యం ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని వేడుకుంటున్నాం. వినడానికి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడుతారమ్మని కృప చూపించమని వేడుకుంటూ, విత్తుచున్న వాక్యం నూరంతలుగా ఫలం తీసుకున్నామని వేడుకుంటూ, మా రక్షకుని మీ ప్రేయకుమన్న క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మరొకసారి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికి కూడా యేసునామమున వందనాలు చెల్లిస్తున్నా అండి. పోయిన వారం మనం వాక్యం చూసుకున్నాం కదా. పోయిన వారం ఏం విన్నారు ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది. ఏం విన్నాం పోయిన వారం? మత్సరం 2 వారాల కింద చెప్తున్నాడు. తిరుగుబాటు కదా. ఎవరు తిరుగుబాటు చేశారు? ఎవరెవరి మీద? సౌలు ఎలా చేశాడంట? దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే తిరుగుబాటుతనం కదా. అది సోదె చెప్పుడుతో సమానం, అది పాపంతో సమానం అని చూసుకున్నాం. అయితే ఈ వారం ఒకరిని చూసుకుందామని మనం అనుకున్నాం కదా. ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే కోరాహు. ఎవరు? కోరాహు. ఈ కోరాహు ఎవరంటే లేవి గర్భాన వచ్చేటువంటి కహాతు కుమారుల్లో ఒకడు. మనం గమనిస్తే ఈ లేవి ఎవరంటే యాకోబు కుమారులు. అయితే కోరాహు అనే మాట బైబిల్లో 44 సార్లు ఉందండి. ఎన్నిసార్లు ఉంది? 44 సార్లు ఉంది. కోరాహు గురించి ముందుగా కొంచెం చూసుకొని తర్వాత మనము వెళ్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నిర్గమకాండం ఫస్ట్ చూసుకుందాం. 6వ అధ్యాయము. నిర్గమకాండం 6వ అధ్యాయము ఇంట్రడక్షన్ చూసుకొని మనం ముందుకు వెళ్దాం. నిర్గమకాండము 6వ అధ్యాయము ఎక్కడి నుంచి ఎలా వచ్చారనేసి 16వ వచనం చదువుకుందాం. 16 నుంచి 21 వరకు. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశముల చొప్పున ఏవనగా గెర్షోను, కహాతు, మెరారి. లేవికి ఎంతమంది కుమారులు? లేవికి ఎంతమంది కుమారులు? 3. ఎవరెవరు? గెర్షోను, కహాతు, మెరారి. ఇప్పుడు ఆ గెర్షోను, కహాతు, మెరారిలో కహాతును మనం చూసుకున్నట్టయితే 18వ వచనం. కహాతు కుమారులు అమ్రాము, ఇష్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. అయితే ఈయనకు 4 కుమారులు కహాతుకు. ఎవరికి? కహాతుకు. ఆ 4 కుమారులు మనం ఎవరు చూసుకుందామంటే ఇస్హారు. 21వ వచనం. ఇస్హారు కుమారులు కోరాహు. ఇస్హారు కుమారులు ఎవరు? కోరాహు. ఇప్పుడు కోరాహు గురించి ఆలోచన చేసినట్టయితే ఏ వంశంలో నుంచి వస్తున్నాడు ఈయన? లేవి వంశంలో నుంచి వస్తున్నాడు కదా. లేవి వంశం నుంచి వస్తున్నాడు. అయితే దేవుని మందిర సేవ చేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? లేవి వంశాన్ని ఎన్నుకున్నాడు. లేవి గోత్రంలో ఉన్నటువంటి వారిని మాత్రమే మందిర సేవ విషయంలో వారిని మాత్రమే ఎన్నుకున్నాడు. మిగతా 11 గోత్రాల వారైతే కాదండి. మనం గమనిస్తే మరి ఇక్కడ చూసుకునేది మరొకసారి ఆ మాట మనం చదువుకొని చూడండి. ఎంతమంది కుమారులను చూసుకున్నాం? లేవికి 3 చూసుకున్నాం కదా. లేవికి ఎంతమంది కుమారులు? 3. ఎవరెవరు? గెర్షోము, కహాతు, మెరారి. అయితే మనం గమనిస్తే గెర్షోము గురించి మనం చదువుకుందాం. కిందకు వచ్చినట్లయితే గెర్షోము కుమారులు 17 వచ్చిన వారి వారి వంశముల చొప్పున లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము. ఈ అమ్రాము కుమారులు ఎవరని మనం గమనించినట్లయితే అహరోను. ఇంకా చదువుదాం. అమ్రాను కుమారులు ఎవరెవరంటే అహరోను, మోషే, మిరియాం. అంటే మొత్తానికి అక్కడ
మోషే అయినా, మిరియామైనా, అహరోనైనా, కొరాహైనా వీళ్ళందరూ ఎవరంటే అన్నదమ్ముల పిల్లలు. ఎవరు వీళ్ళు? అన్నదమ్ముల పిల్లలు. అంటే ఒకే తండ్రి నుంచి వచ్చినటువంటి వారే చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు. అయితే ఆ లేవి వంశంలో వచ్చినటువంటి వారిలో దేవుడు సంఘములో పని చేయుటకు వాడుకున్నారు. అయితే మోషే వచ్చేసి నాయకుడు, అహరోన్ వచ్చేసి యాజకుడు, మిరియాం వచ్చేసి ప్రవక్తిని. ముగ్గురు చూడండి. మోషే ఎవరంట? నాయకుడు. అహరోన్ ఎవరు? యాజకుడు. మిరియాం వచ్చేసి ప్రవక్తిని. అయితే మిగతా వాళ్ళు ఉన్నారు కదా లేవి గోత్రంలో, వాళ్ళందరూ ఏం చేయాలంట? మందిరం అప్పుడు స్థిరంగా ఒక చోట ఉండేటువంటిది కాదు. వారు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగి వారు మోసుకొస్తున్నటువంటి మరి ఆ మందసాన్ని దించి టకటకటక గుడారాలు వేసేసి మళ్ళీ ఆ గుడారాలు మందసం ఎక్కడ, బల్ల ఎక్కడ, దీపవృక్షం ఎక్కడ అని పెట్టేటువంటి వారు. అంటే మోసేవారు కొంతమంది, మందిరం వేసేవాళ్ళు కొంతమంది, అందులో పరిచయం చేసేవాళ్ళు కొంతమంది. అంటే ఒక్కొక్కరికి వారి వారి వంతుల చొప్పున దేవుడు వారికి పనిని నియమించాడు. ఎవరికి ఏ పని నియమించాడో ఆ పనిని. అయితే కొరాహు గురించి మనం ఆలోచించినట్లయితే కొరాహు కూడా ఎలాంటి వాడు మనం ఆలోచించండి. 16వ అధ్యాయం సంఖ్యాకాండం. ఆయన కూడా దేవుని పనిలో ఉన్నటువంటి వాడు. 10వ వచనం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 10వ వచనం. 16వ అధ్యాయం 10వ వచనం. ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకుని కదా. ఎవరంటున్నారు ఈ మాట? మోషే అంటున్నాడు. ఎవరితో? కోరాహుతో. దేవుడు నిన్నును నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకున్నాడు. ఎలా చేర్చుకున్నాడు? సంఖ్యాకాండం మరి 3వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఏ పనిలో ఎక్కడెక్కడ చేర్చుకున్నాడో మనం తెలుసుకోవాలి కదా. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 30వ వచనం. 29. కహాతు కుమారుల వంశముల మందిరం యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసము వారు చేయవలసిన పని నిర్ణయిస్తున్నాడు ఇక్కడ. ఏం చేయాలంట వీళ్ళంట? వారు మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసిన వారు. వీరు చేయవలసిన సేవ ఏంటంట? మందసమును, బల్ల, మరి దీపవృక్ష వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలంలో ఉపకరణములు అన్నీ కూడా అడ్డతెరయు కూడా వారు కాపాడే పనిలో వారు ఉన్నారు. 30వ వచనం కూడా చూడండి. మెరారి కుమారులు మందిరం యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నింటినీ, దాని సేవ కొరకైన వాటన్నిటినీ, దాని చుట్టూ ఉన్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మెలను, వాటి మేకలను, వాటి త్రాలను కాపాడవలసినటువంటి వారు. మందిరం ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్ష గుడారం ఎదుటి పూర్వపు దిశ ఎందు దిగవలసిన వారు మోషే అహరోను కుమారులు. ఇశ్రాయేలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్ష నొందును. అంటే మందిరము కాపాడే పనిలో, మందిరం వేసే పనిలో, మందసాన్ని దాని ఉపకరణాలను కాపాడే పనిలో ఎవరు ఉండాలి? వీరు మాత్రమే ఉండాలి. లేవి వంశపు వారు మాత్రమే ఉండాలి. అన్యుడు ఎవరు కూడా నేను కూడా ఒక చెయ్యి వేసి మందిరాన్ని కడతానులే, నేను ఒక కట్టెను నాటుతానులే, నేను ఒక టెంట్ వేస్తాను అనడానికి వీలు లేదు. ఎందుకు? దేవుడు లేవి గోత్రాన్ని ఏం చేశాడ? పరిశుద్ధపరుచుకున్నాడు తన సేవ కొరకై. మీరు గమనించాలి. మందిరం అనగానే మందిరంలో ఎన్ని పనులు ఉంటాయండి? ఒక్క వాక్యం చెప్పే పనేనా? చాలా పనులు ఉంటాయి కదా. మందిరంలో పాటలు పాడే పని మనం అందరం కలిసి పాడతాం, కానీ యాక్చువల్గా మందిరంలో ఒకరు నిలబడి లీడింగ్ చేయాలి. పాటలు ఒకరు నిలబడి లీడ్ చేస్తుంటే కింద అందరూ ఏం చేయాలంటే కింద గొంతులు కలుపుతారు. కానీ మన సంఘంలో ఏం చేస్తుంటే ఒక్కొక్కరికి ఒక పాట ఇస్తున్నాం. కానీ నెక్స్ట్ నుంచి రూల్స్ మార్చాలనుకున్నారు పిల్లలు. అట్లా లేదమ్మా, ఒకరు మనం పాడదాము, నెక్స్ట్ అందరు కూడా వాళ్ళు పాడేటట్లుగా చేద్దామని అన్నారు. అది ప్రభు చిత్తం. చేద్దామా అలాగా కదా? మనం గమనిద్దాం. ఇక్కడ ఏం చేస్తుంటే అదే చెప్తున్నారు. మందిరంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ ఉంది. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క సేవను దేవుడు నిర్ణయించాడు. ఆ పనిలోనే వారు ఉండాలి. యాజకుడు చేయవలసిన పని యాజకుడే చేయాలి. పోయిన వారం చూసుకున్నాం కదా. సౌలు ఎవరు? రాజు. సౌలు ఎవరు? రాజు.
రాజు ఏం చేశాడు? సమూయేలు అంటే యాజకుడు చేయవలసిన బలి అర్పణ ఎవరు చేశారంట? రాజే చేశాడు. అందుకే దేవుడు ఏం చేశాడంట, ఇతడు నా పనికి నాకు కదా మరి రాజుగా ఉండడానికి తగదు, ఏమంటాడు, నా ప్రజలను పరిపాలించడానికి ఇతడు తగదనేసి దేవుడు సౌలుని తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనిస్తే ఎవరికి ఏ పని నిర్ణయించాడో ఆ పనిలోనే ఉండాలి. అందుకే 16వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు మోషే అంటే, ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునేను కదా, అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు. ఇప్పుడు మనం చూడాలి కొరాహు గురించి ఎందుకు మనం ఆలోచిస్తున్నామంటే, కొరాహును కూడా దేవుడు ఒక ఉన్నత స్థితిలోనే ఉంచాడు. 29వ అధ్యాయం చూడండి, పక్కనే మనం గమనిస్తే ఏ స్థితిలో ఉన్నాడంటే కొరాహు గురించి మనం ఆలోచన చేస్తే 26వ అధ్యాయం 9వ వచనం, 26వ అధ్యాయము 9వ వచనం. కొరాహు తన సమూహములో పేరు పొందినవాడు. కొరాహు ఎలా ఉన్నాడంట? తన సమూహములో ఎలా ఉన్నాడంట? మంచి పేరు పొందినటువంటి వాడు కొరాహు. మంచి పేరు పొందినటువంటి వాడు. తను చేస్తున్న సేవ కదా మంచిది, అందులో ఆయనకి ఎలా ఉందంట? మంచి పేరు కూడా ఉంది. అయితే అంతటితో తను ఆగలేదు, ఇంకా ఏదో ఆశించాడు. దేవుడు ఎవరిని ఏ పనికి నిర్ణయిస్తే ఆ పనినే చేయాలి, దాన్ని మించి వేరే పని చేయకూడదు, వేరే పని కోరకూడదు. అది దేవుని చిత్తము కాదు. ఒకరిని సేవకులు గాను, ఒకరిని రాజులు గాను, ఒకరిని అభిషేకించేవారు గాను రకరకాలుగా దేవుడు వాడుకుంటున్నారు. అయితే ఆ పనిలోనే ఉండాలి, కానీ అది కాదని ఇంకా కాస్త ముందుకు మాత్రం ఎప్పుడు వెళ్ళకూడదు. అలా చేస్తే ఏమైపోతుంది? దేవుని ఆజ్ఞను ధిక్కరించినట్లుగా, తృణీకరించినట్లుగా, తిరస్కారం చూపినట్లుగా మనకు కనపడుతుంది. ఈయన ఎలా ఉన్నాడు? ఆల్రెడీ దేవుని సేవలో ఉంటూ మంచి పేరు పొందినటువంటి వాడు. చూడండి, కొరాహు తన సమూహంలో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించారు. ఎందుకు వాదించారని ఇక్కడ మనం చూసుకుంటున్నాం. 16వ అధ్యాయం 10వ వచనంలో యాజకత్వము కూడా కోరుచున్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది కొరాహులోకి అంటే? దుర్బుద్ధి ప్రవేశించింది. ఏ బుద్ధి? దుర్బుద్ధి. అతడు ఇశ్రాయేలు జనాంగంలో ఒకటిగా లేడు. ఇశ్రాయేలు వంశంలో ఆయన వంశం ఒకటిగా లేదు. ఆయన వంశాన్ని దేవుడు ప్రత్యేకించాడు. తన పని కొరకు దేవుడు వాడుకుంటాడు. ఆల్రెడీ దేవుని పనిలో మందిర సేవలో ఉన్నటువంటి వారే కొరాహు. అందులో మంచి పేరు సంపాదించేటువంటి వాడే కొరాహు. కానీ అంతటితో ఆయన ఆగలేక, అంతటితో ఆయన సంతృప్తి చెందలేక ఇంకాస్త పెద్దగా నేను ఉండాలి. ఎందుకంటే అందరూ మోషేకి, అందరూ అహరోనికి నమస్కారం చేస్తున్నారు. నేను అహరోన్లాగా ఉండాలనుకోండి. ఏది కోరుకుంటాడు ఇప్పుడు ఆయన? యాజకత్వపు సేవ నేను కూడా చేయాలనుకోండి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు 10వ వచనంలో, ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకుని కదా అని మోషే చెప్తున్నాడు. నిన్ను కోరుకున్నాడు, నీ గోత్రంలో ఉన్న అందరినీ కూడా దేవుడు తన సేవ కొరకు కోరుకున్నాడు. అయితే నువ్వు అంతటితో ఆకుండా ఏం కోరుతున్నావంట? అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఏం కోరుతున్నారంట వాళ్ళు? ఈ యాజకత్వం కావాలని ఒక్కనిలో పుట్టిన చెడు మీరు ఆలోచన చేయాలి. కొరాహులో పుట్టింది చేదైన వేరు. ఎవరిలో పుట్టింది ఆలోచన? కొరాహులో పుట్టింది. కొరాహులో పుట్టి కొరాహు ఊరికనే ఉన్నాడా? అతని సమూహంలో ఉన్న వారిని అందరినీ కూడా చెడుపుతూ ఉన్నాడండి. మనం ఎందుకు సేవ చేయాలి? మనం కూడా యాజకులుగా ఉందాం, మనం కూడా మరి బలులు అర్పిద్దాం, మనం కూడా కదా ఒక ఉన్నత స్థితికి వెళ్దాం. ఎంతసేపున ఇవే చేయాలా, ఇలాగే ఉండాలా, మన స్థితి ఇక్కడికేనా అనుకొని ఉన్నటువంటి వారిని కూడా ఏం చేస్తున్నాడు ఈ కొరాహు? చెరుపుతున్నాడండి తన దుర్బుద్ధితో. ఆ మాట మనం గమనిస్తే చూడండి, పైన 16వ అధ్యాయం 1వ వచనం నుంచి, లేవీకి ముని మనమడను, కహాతుకు మనమడను, ఇస్హారు కుమారునకు కోరాహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని. ఇప్పుడు అందరు కలిసి ఏం చేస్తారంట? ఎవరెవరు? కొరాహు పుట్టిన ఆలోచన ఎవరి మీద రుద్దుతున్నాడు? అందులో ఉన్నటువంటి ఇంకొంతమంది పెద్దలను, దాతాను, అభిరాములను, పెలేతు కుమారుడైన ఓనును కూడా అందరు కలిసి మనమే ఎందుకు సేవ చేయాలి? ఎప్పుడు మనమే ఎందుకు ఈ మందిరాన్ని కట్టెలు నాటాలి? ఎప్పుడు మనమే ఎందుకు ఈ మందిర గుడారం వేయాలి? ఎప్పుడు మనమే ఎందుకు ఈ దీపవృక్షాన్ని మరి పరిశుద్ధపరచాలి? ఎప్పుడు మనం ఎందుకు బల్లను, దీపస్తంభాన్ని ఇలాగే ఉంచాలి? ఏం మనం సేవ చేయకూడదా? మనం కూడా పరిశుద్ధులమే కదా. వారి ఆలోచన చూడండి, మనము కూడా పరిశుద్ధులు. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు సేవకు. ఇది కాకుండా కాస్త ముందుకు వెళ్దాం, మనం కూడా యాజకత్వం చేద్దామని ఒకనిలో పుట్టిన దుర్బుద్ధి ఇంకొకరిలోకి స్ప్రెడ్ చేస్తున్నాడండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొరింథీ మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది,
దుష్టిని కదా ఆలోచన ఏమిటంట, మంచివాడిని చెడుపుతుంది. దుష్టునితో సహవాసం చేయకూడదు. అయితే వీడు ఇక్కడ ఏం చేస్తుంటే కొరాహులో పుట్టిన దుర్బుద్ధి ఎవరిలోకి నింపుతుందంట, దాతాను, అభిరాము కదా ఓనాన్లో కూడా ఆలోచన చేసుకున్న వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే చూడండి 2వ వచనంలో, ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులు ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి ఏం చేశారంటండి, ఈ 250 మంది ఒకడు ఏం చేశాడంట, ఇంకోని అలా ఏం చేశాడంట 250 మందిని తన పక్షాన కదా చేసుకొని, మీ అందరూ కూడా దేవుని సేవలో ఉన్నారు, మనం అందరం కూడా పరిశుద్ధులం, అందుకే దేవుడు మనకి ఈ స్థితిని ఇచ్చాడు, ఇంకాస్త సేవ మనమే చేద్దాం, ఇక మోషేతో మనకు పని లేదు, అహరోన్తో మనకు పని లేదు, మనమే యాజకులుగా మారిపోదాం అన్నట్టుగా అందరినీ కూడా ఏం చేశాడు ఈ కోరాహు, ప్రేరేపించాడు. దుష్టిని ప్రేరేపణ బలంగా ఉంటుందండి. మీరు గమనిస్తే మంచి అంత తొందరగా ఎవరికి ఎక్కదు. మీరు గమనించాలి, మంచి ఎవరికి కూడా అంత తొందరగా ఎక్కదు. నిజమే కదా దేవుని పిల్లలారా, చెప్పండి. చెడు అయితే మంచి బయటికి వెళ్ళి చెప్పులు వేసుకున్న లోపల చెడు ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తుందంట. మంచి అర్థం చేసుకోలేరు, మంచిని గ్రహించలేరు, కానీ చెడు మాత్రం వెంటనే అవునా, అంతేనా, నిజమేనా, అవును నాకు తెలుసు, అందుకని ఇట్లా అనుకుని అట్లా అనుకుని అనే మాటలు ఉంటాయి. కనుక గమనించాలి. ఇక్కడ మనం గమనిస్తే చెడు ఎంత తొందరగా వెళ్ళిపోయింది. 250 మందిని ప్రభావితం చేస్తుంటే మీరు ఆలోచించాలి. ఎంతమందిని? 250 మందిని ప్రభావితం చేస్తుంటే అతని మాటలు ఎలా ఉన్నాయి మీరు ఒకసారి ఆలోచించాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇంకా ముందుకు వెళ్దాం. అప్పుడు ఏమంటున్నారు చూడండి, వాళ్ళందరూ కలిసి మోషే అహరోనులకు ఎదురుగా నిలబడి 3వ వచనంలో, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఏం మాట్లాడుతున్నాండి? మీతో మాకిక, ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించారు మోషే, ఇంతవరకు మీ అన్న మా మీద ఉంటూ మా కోసం బలులు అర్పించాడు, ఇప్పటి నుంచి మాకు అది అవసరం లేదు, మేము కూడా పరిశుద్ధులమే, మీతో మాకు ఇక పని లేదు, నీ నాయకత్వం కింద మేము ఉండం, నీ యాజకత్వం కింద మేము ఉండం, మాకు మేముగానే నడుస్తాం, మాకు మేముగానే బలులు ఇస్తాం అన్నట్టుగా వీళ్ళందరూ పోగయి మోషే అహరోనులకు ఎదురుగా నిలిచి మాట్లాడుతున్నారంటండి. ఏం మాట్లాడుతున్నారు చూడండి, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనిచున్నారనగా ఏమన్నాడంట, ఈ సర్వ సమాజము అంటే లేవి సమాజం మొత్తం కూడా ఎలాంటిదంట, పరిశుద్ధులే. నిజమే, కాదన్నది ఎవరు? సర్వ సమాజం పరిశుద్ధులే, ఇక్కడున్న మీరందరూ కూడా పరిశుద్ధులే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ దేవుడు ఇస్తాడండి. అందరికీ ఒకే స్థితిని దేవుడు ఇవ్వరు. కొందరు కాపర్లు గాను, కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్థికులు గాను కదా. పరిచర్యలు ఎలా ఉన్నాయంట, పలు విధములుగా ఉన్నాయి, ఒకే విధముగా లేదు. కొందరు భాషను మాట్లాడేవారు గాను, ఇలా రకరకాలుగా ఉన్నాయి. కానీ అందరికీ ఒకే స్థితిని అయితే దేవుడు ఇవ్వలేదు. కానీ ఇక్కడేమంటారంట, సర్వ సమాజం కూడా ఎవరంట, పరిశుద్ధులే. సర్వ సమాజాన్ని దేవుడు పరిశుద్ధులుగా చేశాడు. ఇక మీతో మాకు పని లేదు, మీ యాజకత్వం కింద మేము ఉండము, మీ నాయకత్వం కింద మేము ఉండము, మా ఆలోచన చొప్పున మేమే చేసుకుంటాం అన్నట్టుగా వీళ్ళు పోగుపడి మాట్లాడుతున్నారు. చూడండి ఏమంటారంట, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును కూడా పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనిచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. మోషే ఏం చేశాడంట, ఆ మాట వినగానే ఎందుకు సాగిలపడ్డాడండి? వీళ్ళు చేస్తున్నది దేవుని దృష్టికి వ్యతిరేకమైనది. దేవునితో వీళ్ళు పోరాడానికి దిగుతున్నారు. దేవుని ఉగ్రత ఎంత భయంకరమో మోషేకి అర్థమైపోయింది. అమ్మో, దేవునితో వీళ్ళు పెట్టుకుంటున్నారు, దేవుని దగ్గర వచ్చేటువంటి ఆ శిక్ష, ఆ ఉగ్రత ఎంత భయంకరమైనదో అనేసి దేవునికి భయపడి ఆయన సాగిలపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? దేవుని. అంటే దేవుడు నియమించిన అధికారాన్ని ఎవరు ఎదిరిస్తున్నారు? మానవుడు ఎదిరిస్తున్నాడండి. మోషే మరి నాయకుడిగా నిలబడలేదు. అసలు మోషే అయినా నాకు వద్దునైనా, నేను నోటి మాంద్యం గలవాడు, నాకు ఈ నాయకత్వమే వద్దంటాడు. చూద్దాం ఆ మాట. నిర్గమకాండం 4వ అధ్యాయం, నిర్గమకాండం 4వ అధ్యాయం. మోషేని ఎలా దేవుడు తీసుకొచ్చాడో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని గాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడని యెహోవాతో
చెప్పగా అని అంటే 14 వచ్చిన చూడండి. ఆయన మోషే మీద కోపడి, లేవీయుడకు నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలనని నేను ఎరుగుదును. ఇగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడు కదా. అతడు నిన్ను చూచి, దేవునికి కూడా తెలుసు మోషే ఎలా మాట్లాడగలడు, నత్తివాడు, నోటి మాంద్యం గలవాడు. కానీ అహరోను ఎలా మాట్లాడగలంట? బాగుగా మాట్లాడగలడు. ఎందుకు దేవుడు బాగుగా మాట్లాడే అహరోను పక్కన పెట్టి మోషేని నాయకునిగా ఎన్నుకున్నాడు? మనం బాహ్యాన్ని చూస్తాం కదా, బాహ్య రూపాన్ని చూస్తాం. కానీ దేవుడు ఏం చూస్తుంట? అంతరంగాన్ని చూస్తున్నాడు. అంతరంగాన్ని ఆయన కోరుతున్నాడు. బాహ్యంగా చక్కగా అనర్గళంగా మాట్లాడచ్చు అహరోను. మోషే సరిగా మాట్లాడలేకపోవచ్చు. కానీ మోషేకి ఏముంది? సాత్వికం ఉంది. మోషేకు ఓపిక ఎక్కువ ఉంది. మోషేకు సహనం ఎక్కువ ఉంది. కానీ అహరోనికి అది లేదండి. 40 రోజులు అప్పగించాడు. మోషే, నాయనా నేను సీనాయి పర్వతం మీదకి వెళ్తున్నాను, 10 ఆజ్ఞల పలకలు తీసుకురావడానికి ఒక ఈ సర్వ సమాజాన్ని అన్నయ్య అహరోనుకు అప్పగించాడండి. ఎన్ని రోజులు? 40 రోజులు. ఈ 40 రోజులు అహరోనుకు అప్పగించేసరికి మోషే 40 రోజుల తర్వాత కిందికి దిగొచ్చేసరికి ఏమైపోయింది? అక్కడ అందరూ బొమ్మను చేసుకొని, దూడం చేసుకుని ఏం చేస్తారంట? తాగుతున్నారు, గెంతులు వేస్తున్నారు, ఆడుతున్నారు, తూగుతున్నారు. ఏం చేయలేకపోయాడు ఆయన? 40 రోజులే అహరోను చక్కగా సమాజాన్ని కాపాడలేకపోయాడు, కట్టడి చేయలేకపోయాడు. అందుకే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట? దేవునికి తెలీదా? ఎవరు అంతవరకు దీన్ని కొనసాగించగలరు, ఎవరు దీన్ని చక్కగా చేయగలరని దేవునికి తెలీదా? తెలుసు. అందుకే ఇక్కడ మోషే సాకులు చెప్తున్నాడు. మోషే ఎగిరి గంతేలేదు. అమ్మో ఇంత జనాంగానికి నన్ను నాయకంగా చేస్తున్నాడే, నేను గొప్ప లీడర్ అయిపోతా, అందరు నన్ను మెచ్చుకుంటారు, నాకే మంచి పేరు వస్తుందని ఆయన సంతోషపడలేదండి. ఆయన సంతోషపడలేదు. మనమైతే ఆ పేరు కోసం, ఆ గొప్ప కోసం, ఆ ఘనత కోసం ఎదుటి వారిని తక్కువ చేసి లేనిపోని మాటలు అనేసి మనమే ఎక్కువ కావాలని కోరుకుంటాం. కానీ మోషే అలా అనుకోలేదండి. నాకంటే ముందు అహరోను ఉన్నాడు, నాకంటే ముందు బోల్డ్ మంది ఉన్నారు, కానీ నన్ను ఎందుకు అనుకుంటున్నావు నాయన? నాకు నోటి మాంద్యం, 4 మాంద్యం గలవాలని, నేను సరిగా మాట్లాడలేని ఫరో ఎదుటికి వెళ్తే కదా. నా అన్న అయితే అనర్గళంగా మాట్లాడంటే దేవుడు అంటాడు, నాకు తెలుసు అయ్యా నీ అన్న అనర్గళంగా మాట్లాడగలడు, కానీ నాకు నువ్వే కావాలి. ఈరోజు మనం ఆలోచిద్దాం. ఏ అధికారాన్ని కూడా మనం ఏం చేయకూడదంట? ధిక్కరించకూడదు. ఏ అధికారాన్ని కూడా మనం ధిక్కరించకూడదు. అదే ఇక్కడ చెప్తున్నారు చూడు, మనం గమనిస్తే. అప్పుడు మోషే, ప్రభువా 10వ వచనం, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని గాను, నేను నోటి మాంద్యం 4 మాంద్యం గలవాడని యెహోవాతో చెప్పగా, కాబట్టి మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవాణినే కానీ, చెవిటివాణినే కానీ, దృష్టి గలవాడినే కానీ, గుడ్డివాణ్ణే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానే నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయిండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో. అంత బలవంతంగా ఎందుకు దేవుడు మోషేని ఎన్నుకున్నా అంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఎలాంటివంట? మిక్కిలి సాత్వికుడు అంటండి. ఎవరిలో? భూమి మీద ఉన్న కొన్ని కోట్ల మంది జనాభా కంటే మోషేనే మిక్కిలి సాత్వికుడు. ఎంత సహనమో, ఎంత ఓర్పు. 6 లక్షల జనాంగం నడిపించాలంటే సామాన్యమైన మాటలు కాదండి. 6 లక్షల కాల్బలమే. మీరు వింటున్నారా? కాల్బలం ఎంతమంది? 6 లక్షలు. అది పురుషుల లెక్కేస్తారు, స్త్రీలను లెక్కేలేదు, పిల్లలు లెక్కేలేదు, వృద్ధులు లెక్కేలేదు. పురుషులే 6 లక్షలు అంటే మొత్తం 20 లక్షల పైగా ఉన్నారు. 20 లక్షల పైగా ఉన్నటువంటి వారిని ఒక్కడే నడిపిస్తున్నాడంటే ఎంత సహనం ఉండాలి. పట్టుమంది ఒక 50 మంది ఉన్నాం మన సంఘంలో కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం కలిగి ఉంటాం, అవునా? కానీ ఆయన 6 లక్షల పైగా ఉన్నటువంటి కాల్బని నడిపిస్తుంటే ఎంతమంది ఉంటారు ఒకసారి గమనించి. వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయో చూడండి. అంతమంది మనస్తత్వాలు అన్ని రకాలుగా ఉన్న ఆయన మాత్రం చక్కగా వారందరూ నడిపించగలుగుతాడంటే ఇది ఎలా సాధ్యం అంటే కేవలము సహనము, సహనం, సాత్వికం, కనుక నమ్మకత్వం, ఇవన్నీ మోషేలో కనపడుతున్నాయి. అది అహరోనులో దేవునికి కనపడలేదు. అహరోను దేనికి ఉపయోగపడుతుంటే యాజకత్వం చేయడానికి అనేసి దేవుడు అహరోని యాజకునిగా, మోషేని నాయకునిగా నియమించాడు. మరి దాతాన్, అభిరామ, కోరహులు ఏం చేశాడంట? సంఘములో ఆ బల్లను, దీపవృక్షాన్ని, ఈ మరి టెంట్ వేయడం విషయంలో, వాటి విషయంలో వారిని కూడా నియమించాడు. అయితే వారు అంతటితో సంతృప్తి చెందక ఏం చేస్తారంట? యాజకత్వం కూడా వాళ్ళు కోరుతున్నారండి. ఇది కోరుకుంటే డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. ఏ అధికారమైనా సరే డబ్బులు ఇస్తే కోరుకుంటే వచ్చేది కాదు. ఇలాగే చూడండి, మనం గమనిస్తే క్రొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడండి.
ఆయన కూడా ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవడానికి ఏం చేస్తాడంట పేతురు యోహాను ఎదురు డబ్బు తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకంటే పేతురు యోహాను చేతులు ఎత్తి ప్రార్థన చేయగానే వారి మీదకి ఏం దిగి వస్తుంది? పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఈయన అనుకున్నాడు, నేను ఇన్నేళ్ళు గారడి చేశానే అయినా వేస్ట్, వీళ్ళు మాత్రం చేతుల నుంచి ప్రార్థన చేయగానే చక్కగా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది వీరి మీదకి అనేసి ఆయన ఏం చేస్తాడంట డబ్బులు వారి ముందు పెట్టి, ద్రవ్యాన్ని వారి ముందు పెట్టి, నేను కూడా ఇలా చేతుల నుంచి ప్రార్థించగానే ఏం రావాలి వారి మీదకి? పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టుగా నా కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ వెంటనే పేతురు యోహానులో ఏమంటారు? అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 8వ అధ్యాయం, అందరు తెరవండి బైబిల్. అపోస్తల కార్యంలో 8వ అధ్యాయము చదువుదాం. 19వ వచనం. వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నా కీడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును. ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోలేరండి. ద్రవ్యం ఇచ్చి కదా ఏది కూడా మనం సంపాదించుకోలేదు. లోకంలో ఏదైనా సంపాదించుకొచ్చాం, కానీ దేవుని వరాన్ని మాత్రం ద్రవ్యం ఇచ్చి సంపాదించుకోలేం. మరి దేవుని వరం మనకు కావాలంటే ఏం కలిగి ఉండాలి? మనము మారు మనస్సు, భక్తి మనం కలిగి ఉండాలండి. మారు మనస్సు మనం కలిగి ఉండాలి. దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని వరం నీ మీద కూడా వస్తుంది. కానీ ఆయన ఏం చేస్తుంటే అలా లేకుండా ద్రవ్యం పెట్టి దేవుని వరం నాకు ఇవ్వండి అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ఏమంటాడంట? పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలో ఉండి దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ద్రవ్యం ఇచ్చి సంపాదించడానికి కదా, ఇది లోకంలో ఉన్న అధికారాలు, పదవులు కాదు. ఈనాడు సంఘంలో కూడా అదే బయలుదేరింది రండి కదా. సంఘాలు ఏమన్నాయంటే అధికారాలు వచ్చేసి ట్రెజరర్ అని, ఏదేదో పెద్దలని, నాయకుల, అందులో కూడా ఎలక్షన్స్ పెట్టేస్తున్నారు. సంఘాలు కూడా ఏమన్నాయంట ఎలక్షన్స్లో వీళ్ళే గెలవడానికి విశ్వాసులు ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం, ఏదో వారికి అవసరం ఇచ్చి కాకబట్టి వీళ్ళు గెలిచేట్టు. అంటే లోకంలో ఉన్నది ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు? చూడండి, అపవాది ఏం చేస్తుంటే సులువుగా చిక్కులు పెట్టేస్తున్నాడు. అలా చేసే వాళ్ళంతా కొరాకు సంబంధులే అనుకుంటాం కదా. కొరాకు కూడా ఏం చేశాడంట, వానిలో పుట్టిన ఆలోచన ఇంకొంతమందిలోకి, అలా ఎంతమందిని పోగు చేసుకున్నాడంట? 250 మంది పోగు చేసుకుని వెళ్ళిపోయాడు. మోషే అహరోనుల దగ్గరికి వెళ్ళి, ఇక మీతో మాకు పని లేదయ్యా, మేము కూడా పరిశుద్ధులమే, యెహోవా సర్వ సమాజాన్ని పరిశుద్ధులుగా చేసేసాడు, మేము కూడా యాజకత్వం చేయగలమని అనగానే వెంటనే మోషే చేస్తే సాగిలపడ్డాడు. ఎవరికి? దేవునికి, వీళ్ళకి కాదండి, దేవునికి సాగిలపడి. ఎందుకంటే వెంటనే దేవుని ఉగ్రత ఎక్కడ దిగొచ్చి వీరిని నాశనం చేస్తుంది అనేసి సాగిలపడి ఏం చేస్తాడంట ఆయన? 5వ వచనం, 16వ అధ్యాయం 5వ వచనం, సంఖ్యాకాండం 16:5, 4వ వచనం నుంచి. మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కొరాహుతోనూ వాని సమాజంతోనూ ఇట్లా నేను, తన వాడెవడో పరిశుద్ధుడెవరో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఏమంటాడు మోషే? తను కలగ చేసుకోలేదండి, మీరు గమనించాలి. వెంటనే లేదు ఈ పదవి, ఈ అధికారం దేవుడు నాకే ఇచ్చాడు, నేనే ఉండాలని కొట్లాడలేదు. మీరు గమనించాలి, మోషే ఆ అధికారం కోసం, ఆ పదవి కోసం ఆయన కొట్లాడలేదు, బూతులాడలేదు, మాట్లాడలేదు. ఏమన్నాడంట? లేదు నాయనా, రేపు రాండి. ఎందుకంటే దేవునికి తెలుసు తనవాడెవరో పరిశుద్ధుడెవరో దేవునికి తెలుసు. నీవు నేను కొట్లాడుకోం కాదు, మన ఇద్దరికి న్యాయం తీర్చేవాడు ఎవరంట? ఆకాశమందున్న దేవుడు. ఆయన రేపు మన ఇద్దరికి న్యాయం తీరుస్తాడు. నేనుగా ఇక్కడికి రాలేదు, నేను వద్దన్న దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకంటే నాతో ఆయనకు పని ఉంది కనుక. నేనే సర్వ సమాజం మీద నాయకుడిగా ఉండాలి, నేనే వెళ్ళాలి, నాకు ఆశ అయితే ఏమీ లేదు. ఇది దేవుడిచ్చిన వరం అంతే. ఈ వరాన్ని నేను కొనసాగిస్తున్నాను, ఈ అధికారాన్ని కొనసాగిస్తున్నాను అంతే. రేపు చూద్దాం, రేపు ఏం చేస్తాడంటే ఇద్దరికి న్యాయం చేస్తాడు. తనవాడెవడో పరిశుద్ధుడెవరో దేవుడే రేపు నిర్ణయిస్తాడు. అంతవరకు నీకేం కావాలి? ఓపిక కావాలి. రేపు రాండి మీ సమాజం మీరు అంతా అనేసి అందరినీ పంపించేది. అక్కడ ఏం చూడండి, తనవాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకుని వానిని తన యొద్దకు చేర్చుకొను అని చెప్పాను. అయితే ఇలాగ చేయడి, కొరాహును అతని సమస్త సమూహమునైనా మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయుడి. ఎవరు వేస్తారండి ధూపద్రవ్యము? యాజకుడు.
ఎవరు వేస్తారు? సంఘంలో యాజకుడు మాత్రమే ధూపద్రవ్యం వేసేటువంటి వాడు. ధూపద్రవ్యం యాజకుడు వేస్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం కావాలనుకున్నారు? యాజకులు కావాలనుకున్నారు కదా. వాళ్ళకున్న సేవలో వారు సంతృప్తి చెందక మేము కూడా యాజకత్వం చేయాలనుకున్నారు కనుక రేపు మీరు అందరు ధూపార్తలు పట్టుకొచ్చుకోండి, మీరు ధూపం వేయండి. ఎవరి ధూపమును దేవుడు ఆగ్రానిస్తాడో స్వీకరిస్తాడో వాడే యాజకుడు. ఎవరు తేలుస్తారు? ఇది దేవుడు తేలుస్తాడు. అనగానే రేపు 250 మంది ఏం చేస్తారంటే ధూపార్తలను పట్టుకొచ్చారు. ఇంకా మేమే యాజకులు అయిపోదాం అనుకొని ధూపం తీసుకొని వచ్చారు. అయితే వారిని పక్కన పెట్టి కొరాహును అతని సంబంధులను, ఎవరెవరైతే కొరాహుకు సపోర్ట్ ఇస్తున్నారో అతని భార్య కదా, అతని బంధువులు ఎవరైనా సరే, ఎవరైతే కొరాహుతో కలిసి ఏకీభవించారో, కొరాహు మాటలకు అంగీకరించారో వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంట దేవుడు. మనం గమనిస్తూ చూడండి, ఫస్ట్ చదువుకుని 7వ వచనం. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకున్నాడో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, ఇక మీతో నాకు పని లేదు, రేపు దేవుడే నిర్ణయిస్తాడు కనుక. మరియు మోషే కొరాహుతో ఇట్లా నేను లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లును, ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజం నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా అంటే ఏమంటాడు? ఇప్పుడు మీరు చేస్తున్న సేవ మీకు ఎలా కనపడుతుందంట? చిన్నదిగా కనపడుతుందా? ఇంత ఇశ్రాయేలు సమాజాన్ని కాదని మిమ్మల్ని ఎన్నుకున్నాడే లేవి గోత్రం నుంచి. మీరు చేస్తున్న ఈ పరిచయం మీకు చిన్నదిగా కనపడుతుంది. ఇది కాదు, ఇంకా మేము యాజకులు కావాలనుకుంటున్నావా? అసలు ఆ 11 గోత్రాలకు లేదండి సేవ చేయడం. కానీ దేవుడు మీ గోత్రానికి ఇచ్చాడే, మన గోత్రానికి ఇచ్చాడే, మనల్ని ఎన్నుకున్నాడే. కానీ ఇందులో మీకు ఏం లేదు? సంతృప్తి లేదండి. కనుక బైబిల్ ఒక మాట చెప్తుందండి, కలిగిన దానిలోనే ఏం కలిగి ఉండాలంట? సంతృప్తి. సంతుష్టి సహితమైన దైవభక్తి ఏమిటంట? గొప్ప సంతుష్టి సహితమైన భక్తి నీవు కలిగి ఉండాలి. సంతృప్తి ఉన్న దాంట్లో ఏదో ఒక దానికోసం ఆశించొద్దు. నీకు దేవుడు ఏ పని నిర్ణయిస్తే ఆ పనిని మీరు చేయాలి, ఆ పనిలో మీరు ఒకటిగా ఉండాలి. అయితే చెప్తున్నాడు, మిమ్మల్ని ఎన్నుకున్నాడు 11 గోత్రాల వారిని కాదని మీ గోత్రం వారిని, అందులో మీ పితరులు కదా అందరిని మిమ్మల్ని ఏర్పరచుకుంటే ఇది మీకు ఎలా కనపడుతుందంట? చిన్న పనిగా, స్వల్పమైనదిగా కనపడుతుందా? ఇంత గొప్ప భాగ్యం మీకు ఇచ్చాడు అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. తన మందిర సేవ చేయటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకున్నటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు, ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచడం మీకు అల్పముగా కనబడునా. అందుకే ఇప్పుడు ఏం చేస్తుంటే మీరు అది కాదని యాజకత్వమును కూడా కోరుచున్నారు. అయితే ఏం జరిగిందో చూడండి, 19వ వచనం. కొరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజం నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేదనని మోషే అహరోనులతో. ఎవరికి కోపం వస్తుందండి? ఎవరికి కోపం వస్తుంది? మోషేకి అంత కోపం రాలేదు, అహరోనుకి అంత కోపం రాలేదు. దేవునికి కోపం వస్తుందంటే నేను నియమించిన నా అధికారాన్ని తప్పుపడతాడా? ఎవరు? కొరాహు. నేను నియమించాను, నా అధికారాన్ని తప్పు, దేవునికి ఏం తెలియదు, దేవుడు తప్పుగా నిర్ణయించినట్టుగా ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు. నా అధికారం తప్పు పడతారా? మోషే అహరోను మీరు పక్క తప్పుకోండి, ఇప్పుడే క్షణములోనే వీరిని నాశనం చేస్తానన్నాడు. కానీ మోషే ఎప్పుడు చూసినా దేవునికి అడ్డుపడతాడు. ప్రభా అలా చేయొద్దయ్యా, నీకు చెడ్డ పేరు కదా. ఎంత చక్కగా చూడండి, ఆయన ఏదైనా చెయ్యాలనుకుంటే నేను ఏది చేస్తే నా ద్వారా నా దేవునికి చెడ్డ పేరు వస్తుందని భయపడతాడండి. మనమైతే కాబట్టి అన్యజనులు ఏమంట? నీ ప్రవర్తన బట్టే నాకేమొస్తుంది? చెడ్డ పేరు అంటాడు. రోమపత్రిక 2వ అధ్యాయం చూడండి ఆ మాట. మనల్ని బట్టి అంటున్నాడు చూడండి. ఈయనేమో దేవునికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని ప్రతిసారి దేవుని కోపాన్ని శాంతపరుస్తున్నాడండి మోషే గారు. మనం ఏం చేస్తున్నాం? మన స్వార్థాన్ని చూసుకొని దేవునికి ఏం చేస్తున్నామంట? అవమానం అంట. చూడండి 2వ అధ్యాయం 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఏమంటాడు ఇక్కడ? మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. క్రైస్తవులు కొట్టుకుంటే ఎవరికి అవమానం అండి? దేవునికే. ఫస్ట్ ఏమంటారు? ఏ చిన్న తప్పు చిక్కినా వీళ్ళు బిడ్డలంట. ఏ బిడ్డలు? దేవుని బిడ్డలంటబ్బా.
వెంటనే వీరు క్రైస్తవులంట. ఎవరికి? క్రీస్తు నామానికి మన దేహాల ద్వారా మహిమను తీసుకురావాల్సింది పోయి ఏం చేస్తున్నామంట? అవమానాన్ని తీసుకొస్తున్నాము. దేనికి? చిన్న చిన్న వాటికే పోట్లాడుకోవడం, చిన్న చిన్న వాటికే లేనిపోని మాట్లాడుకోవడం. దీని ద్వారా ఏమైపోతుందంట? దేవుని నామానికి అవమానం. మిమ్మును బట్టి ఇప్పుడు కొరాహుని బట్టి ఏమైపోతుంది? దేవుని నామానికి అవమానం కలుగుతున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. దేవుడు తనకి ఇవ్వవలసిన మహిమను తనకిచ్చాడండి. మీరు గమనించాలి, కొరాహు చేస్తున్న సేవ కూడా సామాన్యమైనది కాదు. చక్కగా మరి మందిర సేవోపకరణములు కాపాడే పనిలో ఆయన ఉన్నాడు. అది తనకు చిన్నగా కనపడుతుందంట. ఇంకా ఏదో గొప్పగా రావాలనుకున్నాడు. కానీ దేవుడు ప్రతిదానికి ఏ దానికి ఇవ్వవలసిన మహిమ దానికి ఇచ్చాడు. మనం ప్రకృతిలో కూడా ఆలోచన చేసినట్లయితే చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం గమనిస్తే 15వ అధ్యాయం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 40వ వచనం నుంచి చదువుకుందాం. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తువుల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక్కొక్క నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు. ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు కొరాహు చేసే పని కూడా గొప్పదే. అది చిన్నది, తన దృష్టికి తనకు చిన్న కనపడుతుంది, కానీ కొరాహు చేసే పని మాత్రం గొప్పదే. మోషే చేసే పని కూడా గొప్పదే. అయితే ఆ పనిలో ఆయనకు మహిమ ఘనత రాలేదనేసి నేను యాజకత్వం చేయాలనుకున్నాడు. ఇక్కడ దేవుడు మనకేం చూపిస్తాడంటే సృష్టిని చూపిస్తున్నాడు. సృష్టిలో భూవస్తు రూపములు కలవు, ఆకాశ వస్తు రూపములు కలవు. అయితే దేని మహిమ దానికే అండి కదా. సూర్యుని మహిమ సూర్యునికే, చంద్రుని మహిమ చంద్రునికే, నక్షత్రాల మహిమ నక్షత్రానికే. మీరు గమనిస్తే దేని మహిమ దానికే. సూర్యుడే గొప్పవడానికి వీల్లేదు, చంద్రుడే గొప్పవడానికి వీల్లేదు, నక్షత్రాలు గొప్పవడానికి వీల్లేదు. సూర్యుడు లేకపోయినా చంద్రుడు లేడు, చంద్రుడు లేకపోయినా నక్షత్రాలు లేవు. మొత్తానికి ఇవన్నీ కలిసి ఉంటేనే దేవునికి మహిమ. ఇవన్నీ కలిసి ఉంటేనే భూమి చక్కగా కూడా నడిపింపబడుతుంది. నీకు ఎక్కువ మహిమనిచ్చాడు, నాకు తక్కువ మహిమనిచ్చాడు, నీకు ఎక్కువ ఘనతనిచ్చాడు, నాకు తక్కువ ఘనతనిచ్చాడు అనడానికి వీలు లేదు. ఏ మహిమ దానికే అండి. అయితే అంతటితో ఏం చేశాడు కొరాహు? తృప్తి చెందక నేను యాజకత్వం చేయాలనుకున్నాడు. ఆయన చేసే పని కూడా గొప్పది, అందులో కూడా ఆయనకు మహిమ ఘనత కూడా వస్తుంది. కానీ ఆయన ఏం చేస్తాడు? ఇంతటితో సంతృప్తి చెందక ఇంకెక్కువగా కావాలని కోరుకుంటున్నాడు. అయితే అక్కడ జరిగిందంటే చూడండి, మనం గమనిస్తే 20 వచనం, 16-20 వచనం. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో ఉండి అవతనికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకున్నారంటండి. ప్రతి చోట మోషే ఏం చేస్తున్నాడంట? దేవునికి సాగిలపడుతున్నాడు. దేవుని కోపాన్ని ఆయన ఏం చేస్తుంట? శాంతపరుస్తున్నాడండి. ప్రభువా ప్రభువా ప్రభువా, కోపపడద్దు నాయన, శాంతం వహించిన ఆయన. నువ్వు కోపపడితే వారు ఏ పాటి వారు? ఒక్కడే. ఎవరు పాపం చేస్తారో చెప్పాను, ఒక్కనిలో పుట్టింది చేదైన వేరు. అందరూ బాగానే ఉంటారండి, కానీ ఒక్కనిలో పుట్టి ఆ ఒకడేం చేస్తాడంటే అందరినీ కూడా చెరిపేస్తాడు. లోకంలో ఒక సామెత ఉంది కదా, ఒక కోతి వచ్చి వనమంతా చెడగొట్టిందంట. ఏం చేసింది లోకం? సామెత అంటారా లేదా? ఒక కోతి వచ్చి వనమంతా చెడగొట్టిన, పుట్టేది ఒకనిలోనే, కానీ అందరినీ చెడగొడతా. జాగ్రత్త, అలాంటి దుష్టులతో మీరు సాంగత్యం చేయొద్దండి. అలాంటి వారు మాటలు వినొద్దండి. మీకు ఇవ్వవలసిన ఘనత, మీకు ఇవ్వవలసిన మహిమ దేవుడు మీకు ఇచ్చాడు. మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉంచాడు. మీకు ఇంకేదో కావాలని కోరుకోవద్దండి. ఇస్తే ధన్యతే, గొప్ప మంచిదే. దేవుడు ఇచ్చేంతవరకు వెయిట్ చేద్దాం. అందుకే ఆయన బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండాలంట? దీన మనస్కులే మనల్ని మనం తగ్గించుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. అయితే నీకు ఏ స్థితిని ఉంచాడో ఆ స్థితిలో మీరు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలంట. నెక్స్ట్ లెవెల్ దేవుడు ఇస్తాడు. అంతే. మనమే ఏదో కావాలని సంపాదించుకోవాలనుకో, కోరాహులాగా ఏమైపోతుందంట? పాడైపోతాం. కనుక ఒక్కరిలో పుట్టిన దుర్బుద్ధి అందరికీ వ్యాపింపజేశాడు. ఏదైనా సరే ఒక్కరిలో పుడుతుందండి. ఆ ఒక్కరిలో పుట్టిన చేదైన వేరు వాంతి ఆగకుండా ఏం చేస్తాడు? అందరికీ ఇంజక్షన్ వేసినట్లుగా ఎక్కిచ్చేస్తాడు. అందరినీ పాడు చేయాలని చూస్తాడు. జాగ్రత్త. మీరు అలాంటి వారితో ఏకీభవిస్తే మీరు కూడా నష్టపోతారు. 250 మంది కోరాహుతో ఏకీభవించారు. ఎంతమంది? 250 మంది కోరాహుతో ఏకీభవించారు. ఆయన ఆలోచనలో ఒప్పుకున్నారు. నిజమే, ఇది కరెక్టే కదా కోరాహు, ఇంతవరకు మనం చేస్తున్నాం, మనకి ఏ ఘనత రాలే, మెప్పు రాలే, ఏదో గాడిద కష్టం చేస్తున్నట్టుగా ఉంది, మనమే ఉన్నామా ఈ పనికి, ఇంకెవరు లేరా అనుకున్నట్టుగా వాళ్ళ సనుగులు గొనుగులు ఎక్కువైపోయాయి. అవన్నీ ఎవరు వింటున్నారో తెలుసా? దేవుడు వింటున్నారు.
దేవుడు వింటున్నాడు. విని ఏం చేస్తున్నాడు చూడండి, చూద్దాం. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, కొరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడని జన సమూహంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారం నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారి నశింపక ఉండినట్లు వారికి కలిగినది ముట్టకుడి అని ఆ సమాజంతో అనను. సమాజం ఎదుటికి అందరినీ రప్పించారండి. సమాజం చూడాలి, దేవుడు వేసే ప్రతి శిక్షణ సమాజం చూసి దేవునికి భయపడాలి. దేవుని నాయకత్వాన్ని తప్పుపట్టారు ఇప్పుడు ఎవరు? కోరాహు, దాతాను, అబీరాములు. ఇప్పుడు ఆ ముగ్గురు కుటుంబాల నుంచి మీ చుట్టూ సమాజం అంతా పక్కకు వెళ్ళండి. అందరు అటుపక్కకి ఇటుపక్కకి వెళ్ళిపోయారు, వెనక్కి ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరెవరున్నారు? దాతాను, అబీరాము, కోరాహు, వీళ్ళ ముగ్గురిని, వీళ్ళకి సంబంధించి వీళ్ళకి ఏకీభవించిన వారి భార్యలు, వారి పిల్లలు అందరినీ కూడా సరే ఎవరైతే వారి ఆలోచనలకు సమ్మతించారో వారందరినీ ఏం చేశాడంటే దేవుడు శిక్షించాడు. ఎలా అంట? భూమి రెండుగా చీలిందండి. ఎలా చీలింది భూమి? అందరు సర్వ సమాజం పక్కకు వెళ్ళండి. వీళ్ళు ఎవరెవరి దగ్గర నుంచి? కొరాహు, అబీరాము, దాతాన్ దగ్గర నుంచి. అయితే అందరు వెళ్ళిపోయేసరికి ఆ ముగ్గురు కదా ఆయనకి ఏకీభవించిన వారి కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా భూమి ఏమంట నోరు తెరచి మృంగేసిందంటండి. ఏం చేసిందంట భూమి? ఎవరు ఆజ్ఞించారండి? అది భూమి నోరు తెరవడం అంటే భూకంపమే కదా. భూమి నోరు తెరవడం అంటే భూకంపము రిక్టర్ స్కేల్పై 7 వచ్చిందనుకో, 7 పైగా 8, 9 వచ్చిందనుకో ఉంటుందా? నాశనం అయిపోతుంది. 7కే ఇక్కడ బిల్డింగ్లు పడిపోయాయి, అక్కడ బిల్డింగ్లు పడిపోయాయి అని చెప్తుంటారు. 8 వస్తే ఏకంగా మనుషులే సజీవులుగా అలాగే పాత్రలోకి దిగిపోతారు. అలాంటి స్థితి ఆనాడు అక్కడ జరిగింది. కారణం దేవునికి వ్యతిరేకంగా వీరు లేచారు. దేవుడు నియమించిన అధికారాలకు వ్యతిరేకంగా వీరు లేచారు కనుక ఆ ముగ్గురిని భూమి ఏం చేస్తుంటే మనం గమనిస్తే 32 వచనం, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కొరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును కూడా మృంగివేసెను. కొరాహు కలిగిన పశు సంపద కూడా అందులో నాశనం అయిపోయిందండి. వారికి సంబంధించింది ఏది కూడా అక్కడ లేదు, జ్ఞాపకం అనేది అక్కడ లేదు. మొత్తం భూమి ఏమేం చేసింట మృంగివేసింది. మరి ఏకీభవించిన 250 మంది ఎక్కడ పోయినారు? వారికి కూడా శిక్ష. నెక్స్ట్ వారికి ఏముందో చూడండి, గమనిస్తే 33 వచనం, వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలిరి, భూమి వారిని మృంగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. అయితే వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలందరూ వారి ఘోష విని భూమి మనల్ని మృంగివేయనేమో అనుకొని పారిపోయి, మరి యెహోవా ఎదురుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. ఒక్కడి మాట విని ఏమైపోయారంట? అన్యాయంగా వీళ్ళు కూడా ఏమైపోయారంట? యెహోవా ఉగ్రతకు కాలి బూడిదైపోయారంటండి. ఎవరు? 250 మంది. మేము కూడా యాజకులుగా ఉంటామని ధూపం కదా తీసుకొచ్చారు, ధూపార్తి వేయడానికి ధూపం తీసుకొచ్చారు. ధూపం వేసేది ఎవరు? యాజకుడు మాత్రమే ధూపం వేయాలి. ఎవరు ధూపం వేయాలి? యాజకుడు మాత్రమే. యాజకుల్లో కూడా మళ్ళీ ప్రధాన యాజకుడే. ప్రధాన యాజకుడు మరి అహరోన్ అయితే అతని కుమారులు యాజకులైతే కదా. ప్రధాన యాజకుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు మందిరంలోకి, మందసం దగ్గరికి వెళ్ళకూడదు. సంవత్సరానికి ఒకసారి కోడె రక్తం చేత పట్టుకొని ఆయన వెళ్ళాలి ప్రత్యక్ష గుడారంలో, అతి పరిశుద్ధ స్థలంలోనికి. ఆయన కూడా మాటి మాటికి వెళ్ళడానికి లేదు అక్కడ అతి పరిశుద్ధ స్థలంలోకి. సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడండి? సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు, మళ్ళీ యాజకుడు కాదు, ప్రధాన యాజకుడే కోడెల రక్తం చేత పట్టుకొని సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు అది లేదు. ఎందుకంటే క్రీస్తు శిలువ పైన మరణించిన వెంటనే దేవాలయంలో తెర ఏమైపోయిందంటే నడిమికి చినిగిపోయింది. ఇప్పుడు అందరం కూడా రాజులము, యాజకులము. అలానే అందరం అన్నీ చేయకూడదు. అందులో కూడా దేవుడు నియమించాడు. రాజు నేనే కదా, యాజకుడు నేనే కదా, మనం చేయకూడదు. చేసేంతవరకు దేవుడు అవకాశం ఇచ్చేంతవరకు మనం ఏం చేయాలంట? వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. మనమే స్వతహాగా చేతులకు పని తీసుకొని చేయడం కాదు. దేవుడు ఏది చేయమంటే, నీ పైన యాజకుడు ఏది చెప్తే అది మాత్రమే నువ్వు చేయాలి. నేనే చేయాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. అలా అనుకుంటే నష్టపోతావు. కోరాహు ఏమైపోయాడంట? కోరాకు సంబంధించిన దాతాను, అబీరాములు ఏమైపోయారంట? భూమి నెరవేర్చి వారిని మృంగివేసింది. వారి ఆలోచనలో ఏకీభవించిన 250 మంది కూడా ఏమైపోయారు? మేము కూడా యాజకులు అని ధూపార్తలు పట్టుకొచ్చుకున్నారు. వారు కూడా ఏమైపోయారంట? యెహోవా యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని?
ఆకాశం నుండి దేవుని సన్నిధి నుండి ఆయన పాదాల దగ్గర నుండి అగ్ని దిగి వచ్చి ఏం చేసిందంట, ఆ 250 మంది కాల్చివేయబడ్డారంట. చూడండి ఆ మాట ఎంత బాగుంది అక్కడ. మరి యెహోవా ఎదుట అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 250 మందిని కాల్చివేసెను. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తలు ఎత్తుము, అవి ప్రతిష్ఠమైనవి, ఆ అగ్నిని దూరముగా చల్లము. పాపం చేసి తమ ప్రాణులకు ముప్పు తెచ్చుకొని వీరి ధూపార్తలను తీసుకొని బలిపీఠను కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. పాపము చేశారంట. ఏ పాపం చేశారు? ఈ 250 మంది పాపం చేశారు. ఏ పాపము? దేవుని అధికారాన్నే తిరస్కరించారు, తృణీకరించారు, త్రోసివేశారు. నువ్వు మాకు చెప్పాలన్నట్టుగా. కనుకనే ఇది కూడా చెప్పాక తిరస్కారం అనేది తృణీకారం అనేది ఏమంట, పాపంతో సమానం. ఇక్కడ అదే చెప్తున్నాడు, పాపం చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్నారండి. పాపం అంటే దొంగతనం, వ్యభిచారం కదా, ఇవి కూడా ఉన్న పాపమే. కానీ వ్యతిరేకించిన నీ పైన అధికారి నీకు ఏదైనా పని చెబితే, యాజకుడు ఏమైనా పని చెప్తే వ్యతిరేకించిన నువ్వేం చేస్తున్నావు? అక్కడ పాపం తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త. ఆయనకు దేవుడు ప్రేరేపించి నీ పేరు పలికాడు, నువ్వు ఈ పని చేయని, నువ్వేమనుకోవాలి? అమ్మ, దేవుడు నన్ను గుర్తించాడా, నాకు ఈ పని చెప్పాడా. మనకు ఎప్పుడు కూడా సొంతంగా చేయకూడదండి. పైనుంచి దేవుడు మనకు అధికారం ఇస్తాడు. ఏదైనా సరే అది మరి సేవకంతో మాట్లాడచ్చు. నేను పాట పాడాలన్నా కూడా ఏం చేస్తుందని తెలుసా, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటాండి, ప్రభు ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరంగా వాక్యం చదవడానికి నాకు ఇవ్వు ప్రభు, దేవుని అడుగుతాండి ఇంటికాడ. అది దేవుని చిత్తమైతే కాపర్ని ప్రేరేపించి నాకు ఇస్తామండి. నాకు నేను మైక్ లాక్కొని చెప్పాను. నేను ఎప్పుడు మనలో అది మానాలి. మైకులు ఎవరికి వారి ఇష్టానుసారంగా తీసుకోవడం చెప్పడం అది పద్ధతి కాదు. ఏం చేయాలంట, కాపరి ఎవరి పేరు చెప్తే వారు లేచి వచ్చి మైక్ తీసుకోవడం ఒక సంస్కారం, ఒక క్రమంలో కూర్చోవడం, అన్ని ప్రతిదీ కూడా దేవుని పని ఎలా చేయాలంట, క్రమముగాను మర్యాదపూర్వకంగా జరిగించాలంట. దేవుని పని ఎలా చేయాలి? క్రమముగా చేయాలి. మన క్రైస్తవం అంటేనే క్రమం కలిగినటువంటి వారం, ఇష్టానుసారంగా చేసేటువంటి వారం కాదు. ఒక పాట పాడాలన్నా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని పోతాను, వాక్యం చదవాలని ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటాను. దేవుడు నన్ను ప్రేరేపించాలి, నా పేరు దైవ సేవకు నోటి నుంచి వస్తే నేను లేవాలి, నాకు నేనుగా చేయడం కాదని అడిగేటువంటి దాన్ని. ఇవన్నీ నా అనుభవాల్లో మీకు చెప్తున్నాను. అలా చేసుకుని వెళ్తే ఖచ్చితంగా రోజు దేవుడు నాకు అవకాశం ఇచ్చేటువంటి వాడు. పాటకైనా సరే, వాక్యం చదవడానికైనా సరే. ఎప్పుడు కూడా నేను ప్రార్థన కూడా అంతే, ఆయన చెప్తేనే నేను అంటే అలా క్రమంగా అన్నీ నేర్చుకున్నాను కనుక ఈరోజు ఈ స్థితిలో నేను ఉండగలిగాను. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తుంటే నేను కూడా ఎక్కడో ఒక చోట ఉండేటువంటి వాడిని. కానీ ఈరోజు ఈ స్థితిలో అంటే నేను అతిశయించడం కాదు, కానీ నా దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు. అది ఆయన యొక్క మహాకృపనే. నా ఎడల నాలో అయితే ఏ మంచితనం లేదు కదా, అంతా ఆయన. అయితే మనం గమనించాలి, ప్రతి విషయంలో ఏం చేయాలంటే తగ్గించుకోవాలి, తృణీకరించకూడదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు, లోబడాలి. లోబడే మనస్సు గలవారిని ఆయన చూస్తాడండి. ఏం చేయాలంట, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. కనుక ప్రత్యక్ష గుడారంలో మరి చేసే పని దేవుడు ఇచ్చాడు వారికి, కానీ అదేం చేశారు వాళ్ళు? తిరస్కరించారు. అది కోరాకి ఇష్టం లేదు. కోరాకి ఏమి ఇష్టం ఉంది? యాజకత్వం చేయాలి, నేను కూడా యాజకుని అనిపించుకోవాలని తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళు ఏమైనా బ్రతికారా? బ్రతకలేదు. పోనీ కొరాహు మనసులో పుట్టిన ఆలోచన ఎవరికి ఉద్దేశాడు? దాతానుకు, అభిరాముకు, ఇంకా 250 మందికి కూడా ఎక్కిచ్చేశాడు. పోనీ ఆయన మాటిన్న వాళ్ళు వీళ్ళేమైనా బ్రతికారంటే వీళ్ళు కూడా బ్రతకలేదండి. అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంట, దహించి వేసినట్టుగా చూస్తున్నాం. చూడండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనం మనం ఒక మాట గమనిస్తే, 17వ అధ్యాయం 10వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చిన ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనం ఎదుట ఉంచుము, వారు చావకున్నట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలం అణచి మాన్పివేసిన వాడవదు. ఇది జరిగిన వెంటనే, ఒక రోజు కాకముందే మీరు గమనించాలి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ రోజు ఏం జరిగిందంటే, భూమిని ఎరవిడిచి కొరాహు సంబంధాలను మింగివేసింది. మరి కొరాహు మాట విన్న 250 మందిని యెహోవా ఎదుట అగ్ని వచ్చి కాల్చివేసింది. జరిగిన మరుసటి రోజు ఏం జరిగిందంటే, మళ్ళీ ఏం సనుగులు పుట్టేసేంట, నువ్వే యాజకుడువా, మేము యాజకుడు కాదని మళ్ళా సనుగు. అంటే నిన్న అంత ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళకి ఏం లేదు, జ్ఞాపకం లేదండి. వెంటనే ఏమవుతుంది అనుకున్నట్టుగా వెంటనే ఏం చేసేట్టే, సరే ఇశ్రాయేలు గోత్రంలో ఉన్న 12 మంది వారు మీ పెద్దలు ఒక్కొక్కరు ఒక కట్టెను తీసుకొని, వాళ్ళు కర్రను తీసుకొచ్చే 12 కర్రలు ఈరోజు దేవుని మందిలో పెడదాం.
రేపు ఎవరి కర్ర చిగురించి పూలు పూసి కాయలు కాస్తే వారే యాజకుడు. నిన్న జరిగింది అది గుర్తుపెట్టుకోవాలి కదండి. జరిగిన సందర్భాన్ని వెంటనే మర్చిపోతున్నారండి. మర్చిపోకూడదు ఎప్పుడే కానీ. ఏం చేయాలంట? జరిగిన సందర్భాన్ని ద్వితీయోపదేశకాండం 4:9 ఉంటుంది. నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండానట్లు నీ జీవితకాలం అంతా కూడా ఏం చేయాలంటే వాటిని మనస్సును పెట్టుకోమన్నాడు, జ్ఞాపకం చేసుకోమన్నాడు. జీవితకాలం అంతా. మరుసటి రోజే మర్చిపోయారు. మరుసటి రోజే మళ్ళీ తిరుగుబాటు స్టార్ట్ అయింది. మళ్ళా దేవుడు ఏం చేశాడంట, సరే గోత్రానికి ఒకరిలాగా పెద్దల లెక్క ఏం చేయాలంట, ఒక కర్రను తీసుకొని నా యొద్దకు తీసుకురండి, రేపు కదా ఎవరి కర్ర చిగురిస్తుందో వాళ్ళే యాజకులు అనగానే ఆ 12 మంది గోత్రకర్తలు ఏం చేశారంట, 12 కర్రలు తీసుకొచ్చారు. అందులో ఎవరి కర్ర చిగుర్చిందంట? 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యం గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయనంటండి. ఒక్క రాత్రికే. ఎవరు చేయగలరు? ఒక్క రాత్రికే 3 బారిన కర్రను ఒక్క రాత్రిలోనే చిగురించి పండ్లు కాసిందంటే ఎవరు చేయగలరు? ఇది రాత్రికి రాత్రే. మనం విత్తనం వేస్తాం, కనీసం అది ఫలించాలంటే 3 నెలలను పడుతుందా? 6 నెలలను కదా, ఒక్కో దానికి ఒక సమయం. కానీ రాత్రికి రాత్రే ఇంతవరకు ఏ చెట్టు అయినా ఫలించిందా? ఫలించలేదు. పువ్వులు పోయేదు, కాయలు కాదు. కానీ దేవుడు అనుమతిస్తే మాత్రం కాస్తుంది అనమాట. ఇప్పుడు నిన్న చెప్పాడు కదా, ఏమన్నాడు ఆయన? తనవాడెవరో పరిశుద్ధుడెవరో. ఇప్పుడు తనవాడెవరంట? లేవి గోత్రపు వాళ్ళు. లేవి గోత్రపు వాళ్ళని దేవుడు తన సేవకులకు ఎన్నుకున్నాడని ఈరోజు ప్రత్యక్షంగా దేవుడు వారికి చూపిస్తున్నాడు. రాత్రికి రాత్రి ఆ కర్ర ఏమైపోయిందంట? ఫలించిందండి. ఫలించింది. అది మనం గమనిస్తే ఫలించి పువ్వులు పూసి బాదాం పండ్లు గలదాయనగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఇక్కడ గమనించినట్లయితే ప్రతి చోట వాళ్ళు ఏం చేస్తుంటారు? దేవుని మీద తిరుగుబాటు, మోషే మీద తిరుగుబాటు, సనుగులు గొనుగులు సంశయాలు ఇవి మానాలని దేవుడు పదే పదే చెప్తున్నాడు. అయితే తండ్రి మాటలకు ఏకీభవించలేదంటండి. ఇక్కడ కుమారులు గమనిస్తే చూద్దాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయానికి వచ్చేద్దాము. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కొరాహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. దృష్టాంతములు ఎవరికండి? యుగాంతమందున మనకు దృష్టాంతములుగా దేవుడు ముందుగానే ఇక్కడ రాయించాడు. ఇప్పుడు వీరిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? తిరుగుబాటు చేయకూడదు. మనం వీరిని చూసి ఏం నేర్చుకోవాలి? తిరుగుబాటు చేయకూడదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు. దేవుడు ఎవరిని దేనికి నిర్ణయిస్తే అది మనం అంగీకరించాలి. అంత మాత్రమే. కానీ నేను కూడా చేయగలనే మాట మాత్రం మనకు రాకూడదు. అందుకే దేవుడు ఏం చేస్తుంటే దృష్టాంతంగా వారిని మనకు ఉంచాడంట. చూడండి, కొరాహును మృంగి వేసినందున వారు దృష్టాంతంలో. అయితే కొరాహు కుమారులు చావలేదు. ఎవరు చావలేదంట? కొరాహు కుమారులు చావలేదండి. అందుకే కీర్తనలు మనం గమనిస్తే అక్కడక్కడ ఏముందంటే కొరాహు కుమారులు రచించిన కీర్తన అనే మాటలు మనం గమనిస్తుంటాం. ఎందుకు కొరాహు చచ్చాడు, కొరాహు కుమారులు చావలేదంటే కొరాహు కుమారులు తండ్రి ఆలోచనతో ఏకీభవించలేదు. వాళ్ళు దేవుని ఆజ్ఞకు లోపడ్డారు కానీ తండ్రి ఆలోచనకు ఏకీభవించలేదు. తండ్రి ఆలోచన తప్పని కుమారులకు తెలుసు కనుక మేము అంగీకరించిన ఈ ఆలోచన. దేవుడు చేసేది కరెక్టు. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయమైన వాడు. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు కనుక నీ ఆలోచనతో మేము ఏకీభవించాం, నీతో మేము రామని వాళ్ళు అన్నారు. కనుక వాళ్ళు బ్రతికిపోయారంట. ఎవరు బ్రతికారండి? కొరాహు కుమారులు బ్రతికారు కానీ కొరాహు చచ్చిపోయాడు. కనుక మనం కూడా ఇలాగే ఉండాలి. కొరాహు కుమారులాగా దుష్టుల ఆలోచనలు మన మీద వృద్ధికి వస్తే మనం ఏం చేయాలంట? నీ ఆలోచనతో మేము ఏకీభవించం. నువ్వు ఏదైనా చెప్తే చెప్పు కానీ మేము మాత్రం వినమని అనుకోవాలి. కనుక వీళ్ళు బ్రతికిపోయారు కనుకనే దేవుడు వీరిని తన సేవలో వాడుకున్నాడంట. కనుక దుష్టులతో మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదంట? ఏకీభవించకూడదు. కొరాహు కదా దేవుడు ఇచ్చిన దాని తృప్తి చెందక ఏం చేశాడంట? ఇంకా ఏదో కావాలని ఆశించి లాస్ట్కి తన ప్రాణమునే పోగొట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం చూడండి, ఆయన ఏం చేస్తున్నాడో. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం. 21వ అధ్యాయము 26వ వచనం. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయము,
కిరీటమును ఎత్తుము, ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని గనునిగాను, గనుణ్ణి నీచునిగాను చేయుము. పోయిన వారం చూసుకున్నాం కదా, ఏం చేస్తున్నాడు ఆయన? ఇక మీదట అలా ఉండదు. గనుణ్ణి నీచునిగాను, నీచుని గనునిగాను చేయుము. కనుక దేవుడు ఏం చెప్తాడంటే అధికారం అనేది ఆయన చేతిలో ఉందండి. అందుకే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చూడండి, అక్కడ ఒక మాట చెప్తున్నాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యంలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించు పశువుల వలె గడ్డి మేయచ్చు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడు. ఇక్కడ నెబుకద్నెజరు గురించి చెబుతూ ఒక మాటను మనకు మెన్షన్ చేస్తున్నాడు. ఏమంట? ఎవరిని స్థాపింపగోరునో వారినే స్థాపించును. దేవుడు ఎవరిని హెచ్చించాలి, ఎవరిని తగ్గించాలి, ఎవరిని స్థిరపరచాలి, ఎవరిని బలపరచాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలని ఎవరి నిర్ణయంలో ఉందంట? దేవుడు నిర్ణయిస్తాడు, మనం కాదు. మానవుల రాజ్యం పైన అధికారిగా ఆయన ఉంటున్నాడు. యెహోవా ఏమైనాడు? పోయిన వారం చూసుకున్నాం, ఆయన రాజు అయి ఉన్నాడు. అలాంటి రాజునే తృణీకరించి మానవుల్ని రాజుగా చేయమని కోరారు ఇశ్రాయేల్ సమాజం. కోరిన వాళ్ళ రాజు సరిగా ఉన్నాడా? దేవుని మాటనే అతిక్రమించాడు, తిరుగుబాటు చేశాడు. కనుక ఏమైపోయిందంటే అతని రాజ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కనుక దేవుని మాటకు మనం ఏం చేయాలి? విధేయతను చూపాలి. ఇక్కడ అదే ఆయన చెప్తున్నారు చూడండి. ఏమంటారు? ఎవరిని స్థాపింపగోరునో వారినే స్థాపిస్తాను. అంటే ఎవరిని ఏ విధంగా హెచ్చిస్తాడు అది దేవుని ఇష్టం. మనము కోరాహు వల్ల ఏముండకూడదంట? సనుగులు చేయకూడదు, సంశయాలు చేయకూడదు. ఏమనాలి? ప్రతిదీ ప్రభువా నీ చిత్తం, నీ చిత్తానికి నేను వదిలేస్తున్నాను. హెచ్చించువాడు నీవే, గణపరచువాడు నీవే, బలపరచువాడు నీవే, తృణీకరించేవాడు ఏదైనా నీ చేతనే ప్రభా. ఇక్కడ ఏమంటాడు? ఎవరిని స్థాపించుకోరున్న వారిని స్థాపిస్తానన్నావు, ఎవరిని బలపరుస్తాను వారిని బలపరుస్తాను, ఎవరిని హెచ్చిస్తానో వారిని హెచ్చిస్తాను. కనుక నిర్ణయం నీది ప్రభా. నీ మాటకు మేము ఏం చేయాలి? కేవలం లోబడేవారిగా ఉండాలనేది ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తాడు. కనుక ఈరోజు మనం ఎలా ఉండకూడదని మరి దేవుడు మనకు చూపించాడు. కోరాహు వలె మనము ఉండకూడదు. కోరాహు ఏం ఆశించాడు? అధికారాన్ని ఆశించాడు, పదవులను ఆశించాడు, పేరు ప్రఖ్యాతులు. ఆల్రెడీ ఆయనకు సమాజంలో మంచి పేరుంది. కానీ ఇంకేమనుకున్నాడు ఆయన? నేను కూడా యాజకుడు కావాలనుకున్నాను. ఉన్న పేరుతో ఏం చేయలేదు ఆయన, సంతృప్తి చెందలేదు. ఏదో ఆశించాడు, ఉన్నది కూడా పోగొట్టుకొని చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక సంఘంలో మనం ఎలా ఉండాలి? దేవుడు మనకి ఏది ఎంత నిర్ణయిస్తే అదే చేసేవారిగానే ఉండాలి. దేవుని అనుమతి కొరకు మనం ఎదురు చూస్తూ ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనగా ఏది సొంతంగా ఎప్పుడు కూడా చేయకూడదు. ఏది చేయకుండా మొదట ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రభు చిత్తమైతే అది ఆయన మనకు సహాయం చేస్తాం. కనుక ప్రార్థనలో మనం బలపడదాం. కొరాహు వల్లే మనం ఉండకూడదు. కొరాహు కుమారుల వల్లే మనం ఏం చేయాలంట? దేవుని మాటకు లోబడేవారిగా, దేవుని అధికారానికి మనము లోబడేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించును గాక. ఆమెన్.